చేనేత కోటపై వైసీపీ జెండా ఎగరబోతుందా? నేడు గిరిజన జనరల్ ఎలక్షన్స్ లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ వాళ్ళు బొట్ట రేణుక, టీడీపీ నుండి జయనాగేశ్వరరెడ్డి ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. దీనికి సంబంధించి వీరు గెలుపోటములపై యువిఎం టీవీ తన సర్వే కొనసాగించింది. తన సర్వేలో వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా మేము మరోమారు అన్ని పార్టీ నేతలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. యువిఎం టీవీ ఏ పార్టీకి సపోర్ట్ కాదని నిష్పక్షపాతంగా సర్వే చేసి ఫలితాలు వెల్లడించడమే యువిఎం టీవీ బాధ్యత. వివరాలకు వెళితే ప్రధానంగా వైసీపీ పార్టీ అభ్యర్థి ప్రచార శైలి ఎంతో సృజనాత్మకంగా ఉందని ఓటర్లు తెలుపుతున్నారు. ఎక్కడా కూడా వ్యక్తిగతమైన విమర్శలకు తావు ఇవ్వకుండా ప్రచారం నిర్వహించడంలో బుట్ట దిట్ట అని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఆనందపడుతున్నారు. తమతో ఇంత ఆత్మీయంగా పలకరించిన నేతలు లేరని వృద్ధులు, యువకులు మరియు మహిళలు మా దృష్టికి తెచ్చారు. అలాగే తాను మీ ఆడపడుచును అంటూ ప్రతి ఓటర్లతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. దీంతో జగన్ చేసిన మాట తప్పిదాలు జనాలు మరిచి బుట్టకు ఓటు వేయాలని అనుకున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రతినిధిని పరుగులు పెట్టిస్తానని అన్నారు. ఇవే కాక తాము మాచెప్ప కులానికి చెందిన వారమని మాట తప్పడం మా కులంలోనే లేదంటూ హామీ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా బుట్టకు కలిసి వచ్చే అవకాశంగా మారింది. ఒకవేళ చంద్రబాబు కూటమి మేనిఫెస్టో ప్రజలకు నచ్చితే పరాజయం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని యువిఎం టీవీ తన సర్వేలో తెలిపింది. ఇటు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి అభ్యర్థి బొట్ట రేణుక తనకు పోటీయే కాదని తన అభిమానులతో చెప్పుకుంటున్నారు. ప్రధానంగా నాకు తెలుగుదేశం పార్టీ గ్రామ నేతలు, క్రియాశీలక కార్యకర్తలు అండ ఉందని, ప్రజల అభిమానం కూడా ఉన్నదని నాగేశ్వరరెడ్డి వాదన. మా నేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్న పథకాలు అనగా ఉచితంగా 3 సిలిండర్లు, ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వారందరికీ విద్యా దీవెన పథకం వర్తిస్తుందని, అలాగే కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే వారందరికీ ప్రతి నెల 1500 ఇచ్చే విధంగా మా నాయకుడు ప్రకటించాడని నియోజకవర్గ ఓటర్లు అంతా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయించి గెలిపిస్తారని జయప్రకాష్ రెడ్డి ప్రగాఢ నమ్మకం. యువిఎం టీవీ తమ సర్వేలో ప్రజలతో కలవగా వారు టీడీపీ పథకాలు బాగున్నాయని ఒక్కసారి అంటూ జగనన్న మా నెత్తిన చేతులు పెట్టి మమ్మల్ని ఇరకాటంలోకి నెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడమే కాక తమ పిల్లలకు ఉద్యోగాల కల్పనలో తీరని ద్రోహం చేశారని అన్నారు. ప్రగతి జాడ తమ నియోజకవర్గంలో ఎక్కడా లేదు అన్న నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ బుట్ట రేణుకను కూడా ఒకమారు గెలిపిస్తే తమ జీవితాలు బాగుపడుతున్న ఆశలు ప్రజల్లో కలిగితే జయనాగేశ్వరరెడ్డికి ఓటమి ఖాయం. ఇటు టీడీపీ పథకాలు ప్రజలకు నచ్చి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు విస్మరించడమే కాక రైతాంగానికి సాగునీటికి సదుపాయాల కల్పనలో విఫలమయ్యారన్న విషయము వారి మదిలో కదిలాడితే తప్ప జయనాగేశ్వరరెడ్డి గెలుపు సాధ్యం కాదన్నదే మా సర్వేలో తేలిన అంశం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బుట్ట రేణుక ఓటమి చెందదు అనేది నియోజకవర్గ ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు మరియు యువిఎం టీవీ మాట. ఏది ఎలా ఉన్నప్పటికీ ఫలితాల కోసం 4వ తారీఖు వరకు వేచి చూద్దాం మరి.